హాయ్ అందరికీ సెవెంత్ క్లాస్లో ఉండే సెవెంత్ చాప్టర్ నేమ్ ఈస్ కంపేరింగ్ క్వాంటిటీస్. సో ఈ చాప్టర్లో ఉండే ప్రైస్ ప్రాబ్లమ్స్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామమ్మా. సో జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్ నేను రాయలేదు, ఓన్లీ ఆన్సర్ మాత్రమే నేను రాయడం జరిగింది. సో క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్ మాత్రం చూడండి ఒకసారి. సో ప్రైజెస్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏముందంటే కన్వర్ట్ ది ఫాలోయింగ్ ఇంటూ పర్సంటేజ్ ఉంది. కన్వర్ట్ ది ఫాలోయింగ్ ఇంటూ పర్సంటేజ్ ఉంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది 12/16. సో దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటే సో 12/16 ఈజ్ ఈక్వల్ టు 12/16 ఇంటూ పర్సెంట్ మీన్స్ ఫర్ 100 అండ్ మీనింగ్ ఇంటూ 100. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 6 are 12, 2 8 are 16. అప్పుడు 6/8 ఇంటూ 100 is సేమ్ 6/8 ఇంటూ 100. సో దీన్ని మళ్ళీ క్యాన్సిలేషన్ చేస్తే 2 4s are 8, 2 3s are 6. సో 3/4 ఇంటూ 100. ఇప్పుడు ఇక్కడ దీన్ని మళ్ళీ క్యాన్సిలేషన్ చేయొచ్చాము. ఈ 4ని ఈ 100ని క్యాలిక్యులేట్ చేస్తే 2 2s are 4, 2 5s are 10, రిమైనింగ్ 0 అలాగే ఉంటుంది. అప్పుడు రిమైనింగ్ వాల్యూస్ ఈస్ 3 ఇంటూ 5/2. సో 350s are 150/2. దీన్ని డివిజన్ చేస్తే 2తో డివిజన్ చేస్తే 75% వస్తుందమ్మా. 75% అనేది వస్తుంది. సో అందులో బి క్వశ్చన్ చూడండి 3.5 ఉంది ఈజ్ ఈక్వల్ టు. సో దీని డెసిమల్స్ ఉన్నది కంటే దీన్ని ఫస్ట్ ఫ్రాక్షన్ ఫామ్ని కన్వర్ట్ చేసి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3.5 ఈజ్ ఈక్వల్ టు 35/10. ఈ 10 ఎలా వచ్చిందంటే వన్ నెంబర్ బిఫోర్గా పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్ 1 నెంబర్ 1 జీరో పెట్టుకుంటే సరిపోతుంది. సో 35/10 ఇంటూ 100. సో ఇక్కడ క్యాన్సిలేషన్ 10 1 is 10, 10 10s are 100. సో 3 ఇంటూ 10 350%. నెక్స్ట్ C1 చూడు 49/50. సో 49/50 ఇంటూ 100. ఇక్కడ ఏం లేదమ్మా, 51 is 50, 52s are 100, రిమైనింగ్ 49 ఇంటూ 2 వచ్చింది, 49 ఇంటూ 2. సో దీన్ని మల్టిప్లై చేసి 98% వస్తుంది. సో D1 చూడు 2/2. సో 2/2 ఇంటూ 100, 2/2 ఇంటూ 100 క్యాన్సిలేషన్ 2 1 is 2, 2 1 is 2. సో 1 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 100%. ఇక్కడ చూడు నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ 0.05 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ 5/100 ఎందుకంటే 2 నెంబర్స్ బిఫోర్ ఒక పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్ 2 zeros పెట్టుకోవాలి, అర్థమైందా? సో కాబట్టి 5/100 ఇంటూ 100. సో 100 క్యాన్సిల్ అయిపోతే 5% అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడు. సో సెకండ్ క్వశ్చన్ ఏముంది అంటే ఇందులో సెకండ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ 32 స్టూడెంట్స్ 8 are absent. వాట్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్ ఆర్ ఆబ్సెంట్? సో 32 మెంబర్స్లో 8 మెంబర్స్ అనేది ఆబ్సెంట్ అంట. అయితే వాటి యొక్క పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, ఎంతమంది పర్సంటేజ్ ఆబ్సెంట్ అయినా చూడాలి. ఇప్పుడు చూడమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ 32. సో ఎంతమంది ఆబ్సెంట్ అయినారు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఆబ్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో 8 మెంబర్స్ ఆబ్సెంట్ అయినారు, టోటల్ 32 మెంబర్స్ ఉన్నారు. సో దీని పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ who are absent is equal to 8 by total numbers is 32. Percent means for 100 కాబట్టి into 100. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 8 1 is 8 4 are 32. సో 1/4 into 100. సో దీన్ని మళ్ళీ క్యాన్సిలేషన్ చేయండి. 4 1 is 4, 4 25s are 100, 4 25s are 100. అప్పుడు 25% వస్తుంది. ఇది సెకండ్లో ఫస్ట్ వన్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ చూడమ్మా ఏముందంటే దేర్ ఆర్ 25 రేడియోస్, 16 ఆఫ్ దెమ్ ఆర్ అవుట్ ఆఫ్ ఆర్డర్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ రేడియోస్ ఆర్ అవుట్ ఆఫ్ ఆర్డర్? ఆన్సర్. సో టోటల్ నెంబర్ ఆఫ్ రేడియోస్ 25 ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ ఆర్డర్ ఎన్ని ఉన్నాయంటే 16 ఉన్నాయి ఇక్కడ. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 25, టోటల్ నెంబర్ ఆఫ్ రేడియోస్ ఈజ్ ఈక్వల్ టు 25. సో నెంబర్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో దీని పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ఇంతకుముందు ఫస్ట్ వన్ మనం ఎలాగైతే ఫైండ్ అవుట్ చేసిన ఇప్పుడు సేమ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తారు. సో 16/25 ఇంటూ 100. సో ఇక్కడ క్యాన్సిలేషన్ 25 1 is 25, 25 4s are 100. సో రిమైనింగ్ వాల్యూస్ ఆర్ 16 ఇంటూ 4. సో 16 4s are 64. దిస్ ఈజ్ ద సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడమ్మా. ఇందులో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. నెక్స్ట్ అందులో థర్డ్ క్వశ్చన్ ఏముందంటే ఏ షాప్ హ్యాస్ 500 ఐటమ్స్ అవుట్ ఆఫ్ which 5 are defective. What percent are defective? సో మొత్తం 500 ఐటమ్స్లో 5 అనేటివి డిఫెక్టివ్గా ఉన్నాయి. సో డిఫెక్టివ్ అయినటువంటి పర్సంటేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడిగాడమ్మా. ఇక చూడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ది షాప్లో ఎన్ని ఉంటాయి? 500 ఐటమ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్
డిఫెక్టివ్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 5. దీని పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ఫస్ట్ సెకండ్ వన్ మాత్రమే 5/500 ఇంటూ 100. సో ఇక్కడ చూడు 2 zeros 2 zeros get cancelled, 5 1 is 5, 5 1 is 5. So remaining is 1%. That is our required solution. Next to fourth one question chudunamma. There are 120 votes, 90 of them voted yes. What percent voted yes? So 120 voters ఉన్నారంటమ్మా, అందులో 90 మెంబర్స్ అనేది ఎస్ అని ఓట్ చేయడం జరిగింది. అయితే వాటి యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్సర్ చూడండి, నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఈజ్ ఈక్వల్ టు 120, నెంబర్ ఆఫ్ ఓటర్స్ హూ ఓటెడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 90. సో పర్సెంట్ ఆఫ్ ఓటెడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 90/120 ఇంటూ 100. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడమ్మా. సో 0 0 క్యాన్సల్, రిమైనింగ్ ఈజ్ 9/12 ఇంటూ 100. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 3 3s are 9, 3 4s are 12. సో 3/4 ఇంటూ 100. దీని క్యాన్సిలేషన్, మళ్ళీ దీని క్యాన్సిలేషన్ చూద్దాం చూడండి. 4 1 is 4, 4 25s are 100. సో రిమైనింగ్ వాల్యూస్ 3 ఇంటూ 25. దీన్ని చేసినామంటే ఎంత వస్తుందంటే 75 వస్తుందమ్మా, 75. ఇది ట్రై దిస్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ బ్లాంక్ చూడండి. 35% ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 100%. సో ఇక్కడ ఇంక ఏ వాల్యూని యాడ్ చేస్తే మనకు 100% అది వస్తుందంటే 65% యాడ్ చేస్తే 100% అనేది వచ్చేస్తుంది మనకు. సేమ్ ఇదే మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందమ్మా. సో ఆన్సర్ కూడా నేను వచ్చేసేసాను, ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. 64% ప్లస్ 20% ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 100%. 100 is 16%. నెక్స్ట్ 45% ఈజ్ ఈక్వల్ టు 100% మైనస్ డాష్ అన్నాడు. అప్పుడు 55%, అంటే ఈ 2 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 45 అనేది రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడు 70% ఈజ్ ఈక్వల్ టు 100% మైనస్ 30%. సో దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్ చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి ఫస్ట్, తర్వాత ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్వశ్చన్, ఇఫ్ 65% ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ హ్యావ్ ఏ బైస్కిల్స్. సో ఒక క్లాస్లో 65% ఆఫ్ స్టూడెంట్స్కి బైస్కిల్స్ ఉన్నాయంట. అయితే వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ బైస్కిల్స్. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్కి సైకిల్స్ అనేటివి లేవో ఐడెంటిఫై చేయమన్నాడు. సో ఎంత పర్సంటేజ్కి ఉన్నాయి సైకిల్స్? 65% ఉన్నాయి. ఎంత పర్సంటేజ్లో ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలంటే పర్సెంట్ మీన్స్ ఫర్ 100 అని అంత ఇంతకుముందే చెప్పాను నేను. అంటే 100లో నుంచి ఉన్న 65ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. స్టెప్స్ చూడము. పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 65%. పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ నో బైస్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 65 చేస్తే 35% అనేది వస్తుంది. ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. We have a basket full of apples, oranges and mangoes. If 50% are apples, 30% are oranges, then what percentage are mangoes? So ఇక్కడ యాపిల్స్ పర్సంటేజ్ ఇచ్చారు, ఆరెంజ్ పర్సంటేజ్ ఇచ్చారు. అయితే మ్యాంగోస్ యొక్క పర్సంటేజ్ ఎంతనో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అయితే ఏం చేయాల్సిన పని లేదమ్మా. ఇప్పుడు ఇచ్చిన యాపిల్స్ని ఆరెంజెస్ని అడిషన్ చేసి 100లో ఈ అడిషన్ వచ్చి మనకి 2 వాల్యూస్ని అడిషన్ చేస్తే వచ్చిన వాల్యూస్ని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. సో పర్సంటేజ్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు 50%, ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు 30%. సో మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఈ 2ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. అదే చేద్దాం. సో 100% మైనస్ 50% మైనస్ 30%. ఈ 2ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 80% వస్తుంది. సో 100 minus 80% is 20%. This is our required solution. Try these problemsలో ఇక్కడ పేజ్ నెంబర్ 228 అనుకుంటున్నాము. పేజ్ నెంబర్ చూడండి, అక్కడ స్క్వేర్ షేప్లో డయాగ్రామ్స్ ఇచ్చారు కదా, అవి దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ మాత్రం నేను ఇక్కడ రాయడం జరిగింది. చూడండి ఒకసారి. సో ఎన్ని పార్ట్స్ అంటే 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 3/4. 1 1 1 3/4. డినామినేటర్ వాల్యూ సేమ్ కాబట్టి ఇది జరిగింది. సో సెకండ్ డయాగ్రామ్ చూడండి. సెకండ్ డయాగ్రామ్స్ అక్కడ వాల్యూస్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకుని నేను క్యాల్కులేట్ చేసి డైరెక్ట్గా చేయడం జరిగింది. ఒకసారి చూడండి. షేడెడ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/8. సో దీనికి ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది వచ్చింది. సో పర్సంటేజ్ ఆఫ్ షేడెడ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ పర్సెంట్ మీన్స్ ఫర్ 100 కదా, ఇంటూ 100 చేస్తే దీని క్యాన్సిలేషన్ చూడు. 2 1 is 2, 2 5s are 2 50s are 100. So 2 5s are 10, remaining 0 అనేది కలపడు. 1 50 is 50. This is our required solution. Next try this problem చూడండి. నెక్స్ట్ try this problem చూడండి. Find 50% of 164. So 50% of 164. So 50% ఏ విధంగా రాసుకోవచ్చు? 50/100 ఇంటూ హాఫ్ మీన్స్ ఓఎఫ్ హాఫ్ అంటే మనం మ్యాథమెటిక్స్లో ఏం తీసుకుంటామంటే ఇంటూ అనేది తీసుకుంటామమ్మా. ఇంటూ 164. సో దీని క్యాన్సిలేషన్ చూడు.
0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 is 5, 5 2 is 10. సో 1/2 into 164. సో దీన్ని ఇంకా క్యాన్సిలేషన్ చేయొచ్చు. 2 1 is 2, 2 8 is 16, 2 0 4. సో 1 into 82 is 82. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఆల్సో చూడు. సెకండ్ 75% ఆఫ్ 12 is equal to సేమ్ ఫస్ట్ వన్ ఏ మెథడ్ అయితే చేసాము నెక్స్ట్ సెకండ్ వన్ థర్డ్ వన్ అదే మెథడ్లో చేస్తాం. 75% అంటే 75/100 హాఫ్ అంటే ఇంటూ 12. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ డైరెక్ట్ 25తో చేయడం జరిగింది. 25 ఏమంటే 4 0 3 0 ఇంతకుముందు ఆల్రెడీ మనం చేసాం కాబట్టి 3/4 into 12. దీన్ని మళ్ళీ చేయొచ్చు. 4 1 is 4, 4 3 is 12. సో రిమైనింగ్ వాల్యూస్ ఆర్ 3 into 3, 3 3 is 9, 3 3 is 9. ఇక్కడ 3 3 is 9. సెకండ్ వన్ ఆల్సో చూడు. 12 1/2% ఆఫ్ 64. 12 1/2 దిస్ ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఏం లేదు. 2 12 are 24 plus 1 is 25/2 వస్తుంది. సో 25/2 ఇంటూ పర్సెంట్ మీన్స్ ఇంటూ 100 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 64. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు 25 ఇంటూ 32/100. సో ఈ 2ని దీంతో క్యాలిక్యులేట్ చేస్తే 2 1 is 2, 2 3 are 6, 2 4, 2 2 are 4, సారీ 32, 2 2 are 4. సో 25 into 32 వస్తుంది బై 100. సో దీన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే 32/4 వచ్చింది. ఎలాగా 25 1 is 25, 25 4 is 100 కాబట్టి 100 కాబట్టి 32/4 వచ్చింది. దీన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే 4 1 is 4, 8 is 32 is equal to అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ 8. our required solution is 8. సో అందులో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూడండి అమ్మా. సెకండ్ వన్ ఏముంది, 8% చిల్డ్రన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 25 likes getting wet in the rain. How many childrens like getting wet in the rain? సో ఆన్సర్ చూడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది సెకండ్ క్వశ్చన్ చూడండి ఆన్సర్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ ఈజ్ ఈక్వల్ 25 అన్నారు. సో 8% ఆఫ్ 25 అంటే 8/100 into 25. సో దీన్ని ఏం చేసినాం, క్యాలిక్యులేట్ చేసినాం. ఎలా క్యాలిక్యులేషన్ 25 1 is 25, 25 4 is 100, 8/4 క్యాన్సిలేషన్ చేయడం. దీన్ని మళ్ళీ చేసినాం. 4 1 is 4, 4 2 is 8, రిమైనింగ్ is 0. సో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ లైక్ గెట్టింగ్ వెట్ ఇన్ రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 2 members అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్.